అంటే ఏ టెస్టులకి అందకుండా ఇంకా రిపీటెడ్గా నువ్వు వస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, మంచి డాక్టర్ అయితే నువ్వు పొద్దున్నే ఫిట్గా ఉండాలా, పొద్దున్నే లేచి రాగిజావ తాగాల, పొద్దున్నే సూర్య నమస్కారాలు చేయాలా, ప్రాణాయామం చేయాలా, ఫ్రెష్ గాలి పీల్చుకొని బాగా బ్రిస్క్ వాకింగ్ చేయాలా, చెమట పట్టేటగా అరగంట పరిగెత్తాలా అని చెప్పే ఓపిక ఉండే డాక్టర్లు లేరు, చేసే పేషెంట్లు లేరు. సో రిపీటెడ్గా పోతా ఉండవు, టెస్ట్లన్నీ చేసేసినారు. ఆ పేషెంట్ రోజు విసుకుంటాడు, ఏం సార్ ఏమీ లేదు, అయినా ఈ నొప్పి ఆ నొప్పి నాకు ఇది లేదు, ఆందోళన నిద్ర పట్టడం లేదు, పొట్టనొప్పి వస్తుంది, తలలో భారంగా ఉంది, ఈ పక్క ఏదో చెప్తాడు. అన్ని టెస్టులు నార్మల్. దానికి ఇంకేం చేస్తారు వాళ్ళు, వాళ్ళ సిస్టంలో అలోపతి సిస్టంలో ఉండేది సైకోసొమాటిక్ అని చెప్పేసి నీకు నిద్ర మాత్రలు ఇస్తారు. పడుకొని అయినా నీకేమి అన్ని బాగానే ఉన్నాయి, ఆ నిద్రపోయి సో బాగా నిద్రపోయి లేస్తావు. అయినా ఈ ఆందోళన, రెస్ట్లెస్నెస్, లైఫ్ని ఎంజాయ్ చేద్దామని హ్యాపీనెస్సు. చిన్న బిడ్డ పొద్దున్న నిద్ర లేస్తానే అట్లా చూస్తుంది, ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఓకే, ఆకలిస్తే పాలు అరుస్తుంది, తాగేస్తుంది, మళ్ళీ ఇటు చూస్తుంది, అట్లా ఆ గిన్నె పట్టుకుంటుంది, ఈ గిన్నె పట్టుకుంటుంది, ఎవరు వస్తూ ఉంటే అక్కడ చూస్తుంది, ఆ బొమ్మను చూస్తుంది, సౌండ్ని గమనిస్తుంది. ఎగ్జైటింగ్గా ఉండాలి లైఫ్. ఆ ఎగ్జైట్మెంట్ లేదు జనాలకి, చచ్చులాగా బతుకుతూ ఉంటారు. అబ్బా లేస్తూ ఉంటారంటే పని కోసం లేయడం లే, కాఫీ తాగొచ్చు అని లేస్తూ ఉంటారు.